అందరం గమనించాలి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడ మోడీ గారు రాష్ట్ర ప్రయోజనాల విషయం ప్రస్తావించారా లేదా అనే విషయం మనం మాట్లాడుతున్నామే తప్ప, ఇక్కడ పొత్తు పెట్టుకున్న ఆహ్, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతిపక్షంగా అంటే ఇప్పుడు అధికార పక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ గూడా మోడీ గారు పర్యటించే సందర్భంలో గానీ, బీజేపీతో పెట్టుకునే సందర్భంలో గానీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఇవ్వండి మోడీ గారు, మీరు పొత్తు పెట్టుకున్నారు గదా! అని అడిగిన సందర్భం గూడా లేదు. ఎందుకంటే 25 ఎంపీలు ఇస్తే మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మీరు రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారని జెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్ ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే పొత్తు పెట్టుకున్నారు. ఇదే నరేంద్ర మోడీ గారు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అవినీతి ఆరోపణలు చేసి 2019లో మాట్లాడి, ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులంతా కూడా అవినీతిమయం అంటున్నారంటే, ఇక్కడ ప్రజలు ఒకటి అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే, రాజకీయ పార్టీలన్నీ గూడా కేంద్రంలో ఉండే పార్టీలకి తొత్తులుగా ప్రవర్తించాలనే ఒక ఉద్దేశ్యమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేము కాంప్రమైజ్ కాము. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమనే విషయం అనేది ఇరు వర్గాలు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడం అనేది నిజంగా అయితే ఇక్కడ బాధాకరమైన రవికుమార్ విషయమే. అంటే ఒక అబ్జర్వేషన్, ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది ముగిసిపోయిన అంశం అన్నది గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్పింది. ఆ తర్వాత అంటే వైసీపీని మనం గమనించినా సరే వెళ్ళి ఏదో తూతూ మంత్రంగా ప్రత్యేక హోదా వస్తే మా రాష్ట్రానికి ఏదో మంచి జరుగుతుంది అని ఒక విజ్ఞాపన పత్రాల్లో రాయడమే తప్ప దాన్ని సాధించేందుకు అవసరమైన ఎలాంటి కసరత్తు చేయలేదన్నది అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశంగా ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు రెండు పార్టీలు లేదా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అక్కడక్కడ దాని గురించి ప్రస్తావిస్తోంది. మేము ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీద సంతకం పెడతామని. మిగిలిన రెండు పార్టీలు లేదా ఈ రెండు ప్రధాన కూటమిలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిపైన ఎలాంటి స్టేట్మెంట్ చేయట్లేదు. ఏమంటారు? ఇక్కడ ఒక విషయం ఆలోచించాలండి. ఇద్దరు కొడుకులు మధ్య గొడవ ఉండేటప్పుడు తండ్రి ఆస్తి విషయంలో తండ్రి వీలునామా రాస్తూ రిజిస్టర్ వీలునామా కాదది జనరల్ వీలునామానే అని చెప్పి కోర్టుల్లో వాదించుకునే ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటది మన ఆంధ్ర, తెలంగాణ తగువు. ఎందుకంటే ఆ రోజు విడదీసిన కాంగ్రెస్ పార్టీ నేను ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో పెట్టామని చెప్పిందే గాని దానికి చట్టబద్ధత లేదు అనేది అందరూ వాదించిన విషయమే. అవును. అయితే ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదనుకున్న చంద్రబాబు నాయుడు గారు గాని, ప్రత్యేక హోదాయే నా ఎజెండా అని చెప్పి 2019 ఎలక్షన్‌లో ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఆ తర్వాత ఆ అంశం మీద పూర్తి స్థాయిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద గాని, పోరాటాలనంటే కత్తులు, యుద్ధాలు తీసుకోమని కాదు గదా! అవును. రాజకీయాల్లో ఉన్న పార్టీలు పోరాడాలనంటే వాళ్ళ తాలూకు విజ్ఞాపన అనేది ఆయా కేంద్ర ప్రభుత్వ అధినేతల దగ్గరికి స్పష్టంగా మా ప్రజల అభిప్రాయాలు ఇలా ఉన్నాయని చెప్పే ప్రయత్నం అవును. చేయడమే. కనీసం కీలకమైన బిల్లులు ఆమోదం జరిపినప్పుడైనా బాహాటంగా వచ్చి దానికోసము మేము మద్దతు ఇస్తాము, దీని గురించి ఆలోచించండి అని అడిగే పరిస్థితి కూడా కనిపించలేదు మాకు కదా 5 సంవత్సరాల్లో. యెస్. యెస్. అదే నేను చెప్పేది. ఇక్కడ ప్రజలు ఆశ్చర్యార్థకంగా ఉన్నారు అసలు. ఏంటి పొత్తేంటి? అసలు ఏం ఆలోచన చేసి ఈ పొత్తు పెట్టుకున్నారనే విషయం అనేది అసలు యెస్. ప్రజలే మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాజకీయ పార్టీలన్నీ గూడా. రైట్.